హాయ్ హలో అందరికి నమస్తే. టైటిల్ చూశారు కదా, చంద్రబాబు ఢిల్లీ టూరు, జగన్ తీహార్ జైలు. ఇదే గనక జరిగితే, జగన్ గారిని గనక నిజంగా తీహార్ జైల్లో పెడితే ఖచ్చితంగా నేను ఈ మీడియా ఫీల్డ్లో నుంచి తప్పుకుంటాను. ఎందుకే మాట అంటున్నానంటే, వీళ్ళు రాసేయాన్ని కూడా తప్పుడు కథనాలు. నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, జగన్ తీహార్ జైలు, జగన్ తీహార్ జైలు అని చెప్పి. అది జరిగిందా, జరుగుతుందా, జరిగేటువంటి పరిస్థితి ఉందా? లేదు. కానీ ఏం చేయాలి? వీళ్లకు జగన్ మీద ఉన్నటువంటి కోపాన్ని అక్కడితో ఆగకుండగా ఈ ప్రజల్లో ఇంకా జగన్ మీద ఒక కోపాన్ని క్రియేట్ చేసి, ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ప్రభావితం చేసే విధంగా వీళ్ళు వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. పబ్లిక్ మీద ప్రేమ లేదు వీళ్ళకు, జగన్ అంటేనే ఎక్కువ కోపం. సో ఈ క్రమంలో వాళ్ళకి ఏది పడితే అది రాస్తూ ఉన్నారు వార్తలు ఈ రకంగా. సో వీటికి సంబంధించి మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రజలకు ఇది తెలియాలి. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. జనరల్గా మాకు అంటే మేము జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకంటే సీనియర్లు చెప్పేటువంటి మాటలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి. నిజంగా ఎంత వాల్యుబుల్, ఎంత విలువైనటువంటి జర్నలిజాన్ని అప్పట్లో చేసేవాళ్ళంటే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నప్పుడు, రేపు వెళ్తారనగా ఒక ముందు రోజు మాకేం చెప్పేవాళ్ళంటే వాళ్ళు, రేపు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు కదా, నియోజకవర్గ సమస్యలు ఏంటి అనేటువంటిది రేపు మన అది ఏమంటారు డిస్టిక్ ఎడిషన్లో రావాలని చెప్తే, వాటికి సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కనుక్కొని నెక్స్ట్ ఆ వార్తను వచ్చే విధంగా చేసేవాళ్ళం. అంటే ఆ ఎమ్మెల్యే గారు ఆ పత్రిక చదివితే, నెక్స్ట్ డే చదివితే, ఆయనకు తెలిసినా తెలియకపోయినా, కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు, అది చదివిన తర్వాత ఇన్ని సమస్యలు ఉన్నాయా అని చెప్పి అవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే, నిజంగా ప్రజలకు సమస్యలు ఉన్నాయి కదా, వీటిని పరిష్కారం చేయాలని చెప్పి ఆయన భావిస్తే ఎంతో కొంత, అందులో ఒక 10 అడిగితే ఒక 5 పరిష్కారం చేసే విధంగా ఉండేది. అంటే ఇక్కడ జర్నలిస్ట్ అనేటువంటి వాడు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ ఖచ్చితంగా ఆ సమస్యలను ఆ ఎమ్మెల్యే ద్వారా పరిష్కారం చేసే విధంగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అదేవిధంగా ఢిల్లీకి కనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు, అప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఏమేమి అడగాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన వార్తా కథనాలు కానీ, విశ్లేషణలు కానీ, ఆ వీడియోలు కానీ ఉండాలి. కానీ ఇప్పుడు ఉంటున్నాయి ఆ రకంగా అంటే లేవు. ఏ రకంగా ఉంటున్నాయంటే వీళ్ళవి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళినటువంటి క్రమంలో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఏ రకంగా భజన ఉందంటే చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళడానికి ప్రధాన కారణం, మోదీ గారు, అమిత్ షా గారు చంద్రబాబు గారితో అనేక విషయాలు చర్చించాలని చెప్పి ఒక ప్లాన్ చేశారంట. అది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాలు అంటే ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్లు కానీ ఇవన్నీ ఈ రకంగా అమెరికా ఈజ్ బ్యాక్ అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దాని ఎఫెక్ట్ కనుక భారతదేశం పైన పడుతుందా, పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అన్నారు కదా. సో ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనే వీటికి సంబంధించి ఒక పరిష్కారం చూపగలరని చెప్పి వాళ్ళు భావించినటువంటి క్రమంలో దాని గురించి చర్చించేటువంటి అవకాశం ఉంటుందంట. ఆ అవకాశం ఉంటుంది అని చెప్పి ఒకటి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, బీహార్ ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. అక్కడ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అక్కడ నితీష్ కుమార్ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఏ కూటమిలో ఉన్నా కూడా అని చెప్తున్నటువంటి క్రమంలో, మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చంద్రబాబు నాయుడు గారికి స్నేహబంధం ఉన్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ గారు, ఇటు నితీష్ కుమార్ గారు కూడా. సో వీళ్ళిద్దరిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేటువంటిది మొత్తం కూడా ఈ 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి చర్చించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మరొకటి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకొని వారితో చర్చించి వారిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది వాళ్ళ ఎలివేషన్, వాళ్ళ భజన. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, జగన్ గారికి సంబంధించి ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇట్లా జగన్ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇదే రకంగా పెండింగ్లో ఉన్నాయి, విచారణ జరగడం లేదు. ఏపీ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులన్నీ ఇట్లా వదిలేస్తారు, ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదని చెప్పి ఎదురు చూస్తున్నారంట. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని దానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జగన్ తీహార్ జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే కాకుండా జగన్కు ఉన్నటువంటి మీడియా కానీ, పత్రిక కానీ వాళ్ళు రాసినటువంటి వార్తా కథనాలు సమాజంలో ఒక విధ్వంసాలకు కారణమవుతున్నాయి.
కాబట్టి ఆ పత్రికలు కూడా ఆ మీడియాను కూడా మూసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి ఎంత ఈర్ష్య, ఎంత కోపమో చూడండి. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి? జగన్ మీద కోపం ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరగకుండా చూస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు చేసినటువంటి పని ఏంటి? రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తొందరగా పూర్తి అయ్యే విధంగా మీ హయాంలోనే, మీరు విజనరీ కదా, మీ హయాంలోనే పూర్తి కావాలి, మీరైతే పూర్తి చేయగలరు అని చెప్పి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నిధులను రాబట్టండి, ఒత్తిడి తీసుకురండి అని చెప్పి ఆయన మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి. అంటే మనలాంటి వాళ్ళు అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి, ఈ పని చెయ్యండి అని చెప్పి. అదేవిధంగా విజయవాడ, వైజాగ్ ఇట్లా పట్టణాలు ఉంటాయి కదా, మెట్రో డెవలప్మెంట్ జరగాలని చెప్పి, రోడ్ల విస్తరణ ఇంకా జరగాలని చెప్పి, అనేక రకాల అభివృద్ధి జరగాలని చెప్పి, మరి ప్రత్యేక హోదా అయితే మనం వద్దన్నాం, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాం. సో దానికి అనుగుణంగా ఇంకేమైనా చేస్తే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందా అనే దానికి సంబంధించి, రైతులను ఆదుకోవడానికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి, ఇట్లా ఒకటేమిటి చాలా ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పినట్టే రాష్ట్ర విభజనకు సంబంధించి 9-10 షెడ్యూల్కి సంబంధించి ఏమన్నా అడుగుతున్నారా? గతంలో జగన్ గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈయన అడిగితే ఇచ్చారా లేదా అని పక్కన పెడదాం. కనీసం అడగాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. అడగాలని చెప్పి ఆయన పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుల మీద, మీడియా మీద లేదా? మరి మీరు దాని గురించి మీరు అడగరా? ఎందుకు అడగరు? అది అడగకుండా జగన్ అరెస్ట్ చేస్తారు, తీహార్ జైల్లో పెడతారు. ఎందుకు తీహార్ జైల్లో పెడతారు? దేనికోసం పెడతారు తీహార్ జైల్లో? ఏముందని పెడతారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కేసులు ఏంటి? అయ్యా ఇప్పటికే కొన్ని కేసులు కొట్టివేయడం జరిగింది. ఏ రకంగా కేసు పెట్టారు? అందులో క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలకు జగన్ గారికి సంబంధం ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆల్రెడీ 16 నెలలు జైల్లో పెట్టారు. విచారణ జరుగుతుంది. మీరు అంటున్నారు కదా న్యాయస్థానాలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పి. అంటే మీ విషయానికి వచ్చేసరికి అద్భుతంగా ఉంటాయి, జగన్ గారి విషయానికి వచ్చేసరికి అద్భుతంగా లేవని మీ ఉద్దేశం. మీరు అడగరు, మీరు ఒత్తిడి తీసుకురారు. నాలాంటోడు ఎవడో మరి ఇట్లా చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ వెళ్తున్నారు కదా, మరి వెళ్తున్నప్పుడు కనీసం ఇట్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, దీని గురించి అడిగితే బాగుంటుందంటే వీడు ఒక బ్రోకర్ గాడు, వీడి పేటీఎం బ్యాచ్ గాడు, వీడికి సుట్కేసులు ముట్టినాయని చెప్పి బూతులు తిట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. కోట్ల స్కాములు చేసిన వాళ్ళే అధికారంలో ఉంటున్నారు. కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు ఇప్పుడు స్పీకర్లుగా ఉంటున్నారు, రాజ్యసభ ఎంపీలుగా ఉంటున్నారు. వీళ్ళందరి గురించి ఎవరు మాట్లాడరు, వీళ్ళందరి గురించి పట్టించుకోరు. అధికార పార్టీలో ఎవరైనా అవినీతి చేసి ఉంటే, వాళ్ళు ఆర్థిక విధ్వంసాలు చేసి ఉంటే, ఆర్థికంగా మోసం చేసి ఉంటే, బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని అవన్నీ ఎవరినెత్తిన పడతాయి? ప్రజల నెత్తిన భారం పడతా ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు స్పీకర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడడం, అలాంటి వాళ్ళు అరెస్ట్ కావాలని మనం కోరుకోము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుకోము. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదే ఉన్నాయి కదా అనేకమైనటువంటి కేసులు. మరి నిజాయితీ నిప్పు అంటే కనుక మరి 32 పైగా స్టేలు తెచ్చుకున్నారు కదా. ఎందుకని స్టేలు తెచ్చుకున్నారు? మరి దాని గురించి మనం ప్రస్తావించాం. జగన్ గారు బెయిల్ మీద ఉంటే బెయిల్ రద్దు చేయాలి, అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టాలి. ఎందుకు ఇదంతా? ఒకరి మీద ఒకలాగా, ఇంకొకరి మీద ఇంకొకలాగనా? మామూలుగా ప్రతి జర్నలిస్ట్కి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీ మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వాళ్ళ మాటల్లో, వాళ్ళ వీడియోలు చూపిస్తారు. దాన్ని ఎవ్వడూ ఏం కాదనలేరు, అది వాళ్ళ ఇష్టం అది. కానీ దాంతోపాటు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు, రాష్ట్ర డెవలప్మెంట్కి సంబంధించి కనీసం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడైనా దాని గురించి మాట్లాడకపోతే ఎట్లా? 24/7 జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి, జైలు వెళ్ళి బెయిల్ రద్దు చేయాలి. ఇదేనా? ఇట్లనే మేము అరెస్టులు చేసుకుంటూ పోతాం, అరెస్టులు చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్తే ఖచ్చితంగా ఏదో రోజు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం 1% అన్న ప్రజల కోసం మాట్లాడకపోతే, ప్రజల కోసం పనిచేయకపోతే ఎట్లా? ఇంత దారుణంగా తయారైపోయి వాళ్ళ మెప్పు పొందడం కోసమో లేకుంటే ఇంకో దేనికోసమో ఇట్లా తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు, తప్పుడు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ రకంగా చంద్రబాబు ఢిల్లీ టూరు, జగన్ తిహార్ జైలు అని చెప్పి వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.